మామూలుగా వచ్చేసి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియదు. సో పైగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు, పీసీఓఎస్ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు చాలా వరకు అన్ఓవులేషన్తో బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా ఓవులేషన్ అనేది జరపవచ్చు. సో అంటే ఎగ్ రిలీజ్ చేయడం అనమాట. సో ఈ మెడికేషన్స్ ఏంటి, ఇనిషియల్గా వచ్చేసి ఓరల్ టాబ్లెట్స్ ఇస్తాము. ఒకవేళ ఓరల్ టాబ్లెట్స్తో వర్కౌట్ అవ్వలేదు అంటే అప్పుడు ఇంజెక్షన్స్కి వెళ్తామన్నమాట. సో ఇనిషియల్గానే మనం ఏం ఇంజెక్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో పీసీఓఎస్ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళకు కామన్గా లెట్రజోల్ అడ్వైస్ చేస్తాం. ఇన్ కేస్ ఈ ఓరల్ మెడికేషన్స్తో వాళ్ళకి అవ్వలేదు అంటే దెన్ ఇంజెక్టబుల్స్ అంటే గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తామన్నమాట. FSH కానీ HMG కానీ. ఒక్కొక్కసారి ఎగ్ డెవలప్ అయిన తర్వాత కూడా రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ ఎగ్ రిలీజ్ అవ్వదాని కోసమే HCG ఇంజెక్షన్ అనేది ఇచ్చి కపుల్స్ని ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి అడ్వైస్ చేస్తాం అనమాట. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పెరుగుతుంది.